సో దీంట్లో చైనా కనుక కొంచెం తగ్గి భారతదేశంని మేమేం గెలకము అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది. మనము లైక్ ఏషియా మొత్తంలో ఏషియా అనేది ఒక పెద్ద పవర్ గా వెళ్తుంది. ఇది పోయిన వీడియోస్ లో మనం చాలా చెప్పుకున్నాము. బ్రిక్ లోనే రష్యా, ఇండియా అండ్ చైనా ఈ మూడు చాలు 45% దగ్గర దగ్గర పాపులేషన్ ఇక్కడే ఉంది. సో ఈ మూడు కలిసి ప్రయాణిస్తే చాలా సూపర్ గా ఉంటుంది. ఇది రీసెంట్ గా మాట్లాడారు. అదే విధంగా పాకిస్తాన్ కూడా లైక్ దీని ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశాల మీద చాలా ఎక్కువ ఉంది. సో దట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గినా తగ్గకపోయినా మన దేశం మీద అటాక్ చేయకూడదు ఆ ఇన్ఫ్లుయెన్స్ తో అనేది మన ఉద్దేశం. బేసికలీ పాకిస్తాన్ మంచిగా ఉండి మనం విచ్ ఇస్ వెల్ అండ్ గుడ్. అలా అని చెప్పి పాకిస్తాన్ ఎగదోసి పాకిస్తాన్ కి వెపన్స్ ఇచ్చి మన దేశం మీదకి వస్తాయంటే వీ డోంట్ ఎంకరేజ్ అండ్ వీ డోంట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ యాక్చువల్లీ. సో ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది, తగ్గించుకోవాలి అని చెప్పి డిస్కషన్స్ అయినాయి. అయితే సౌత్ చైనా సీ ఏదైతే ఉందో అందులో చాలా మినరల్స్ ఉన్నాయి. వియత్నాం వీటన్నిటితో కూడా గొడవలు ఉన్నాయి కొంచెం చైనాకి. సో అవి కూడా కొంచెము దాని గురించి కూడా డిస్కస్ చేశారు. ఈ డిస్కషన్స్ అన్నింటిలో లైక్ వన్స్ ఇండియా అండ్ చైనా కమ్ ఆన్ టు అ సింగిల్ పాయింట్, ఒకే తాటి మీదకి వస్తే గనక వీ గోనా బి గ్లోబల్ పవర్ అలాంగ్ విత్ రష్యా. ఆ బ్రిక్స్ లో చెప్పా కదా, రిక్ ఈజ్ ఎనఫ్ టు రూల్ ద వరల్డ్.